హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో మైదా, కార్న్ ఫ్లోర్ వాడకుండా కాలీఫ్లవర్ తోటి క్రిస్పీగా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రైస్, రోటీ, చపాతీల్లోకి మాత్రమే కాకుండా రసం, సాంబార్లోకి కూడా కాంబినేషన్ కింద చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాలీఫ్లవర్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ఫ్రెష్గా ఉండే కాలీఫ్లవర్లో నుండి నేను పావు కేజీ ముక్కలు వచ్చేటట్లుగా కట్ చేసుకుని తీసుకున్నానండి. ముక్కల్ని మరీ పెద్దగా లేదంటే చిన్నగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలాగే అన్ని ముక్కల్ని రెడీ చేసుకోవాలి. కాలీఫ్లవర్ చూడటానికి ఎంత ఫ్రెష్గా ఉన్నప్పటికీ అందులో మనకు కనిపించని క్రిములు చాలా ఉంటాయి. అందువలన వీటిని ముందుగా క్లీన్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని ముక్కలు ములగడానికి సరిపడా నీళ్లను వేసుకుని అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని ఈ నీళ్లను మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి రెడీ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నీళ్లల్లోనే కాలీఫ్లవర్ ముక్కల్ని 2-3 నిమిషాల పాటు వదిలేయాలి. ముక్కలు నీళ్ళల్లోకి బాగా ములిగేంత వరకు ఇలా ఒకసారి కలుపుకుని 2-3 నిమిషాల తర్వాత ఈ ముక్కల్ని వాటర్లో నుండి సెపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని క్లీన్ చేసుకోవడం వలన కనిపించని క్రిములు పోవడమే కాదు, ఇవి త్వరగా పెరగడం కోసం వీటిపైన చెల్లే పెస్టిసైడ్స్ కూడా పోతాయి. ఇలా రెడీ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకుని మరొక బౌల్ని తీసుకుని అందులోకి పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి మైదా, కార్న్ ఫ్లోర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బియ్యం పిండిని తీసుకున్నాను. అలాగే ఈ ఫ్రై క్రిస్పీగా రావడం కోసం ఒక 2 స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకుని ముందు వీటిని ఒకసారి కలుపుకోండి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఒక థిక్ పేస్ట్‌లా కలుపుకోవాలండి. ఈ పేస్ట్ మరీ పల్చగా ఉండకూడదండి. కొంచెం థిక్‌గానే ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ థిక్‌నెస్‌లో కలుపుకోవాలి. ఒకవేళ మీరు ముక్కల్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే పిండి క్వాంటిటీ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్‌ని రెడీ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఈ పిండి మొత్తాన్ని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇలా పట్టించుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెడీ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం దూరంగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో పక్కనే వేస్తే ఒకదానికొకటి అతుక్కుంటాయి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా చక్కగా వస్తాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్ని ముక్కలను ఫ్రై చేసుకుని తీసుకోండి. ఫ్రై చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ ముక్కల పైన ఇలాగే చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకునైనా సరే మీరు తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఆయిల్ని చూస్తే తెలుస్తుంది, ముక్కలు అసలు ఏమాత్రం ఆయిల్ని పీల్చవండి. ఇలా ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన నూనె వేరొక బౌల్లోకి తీసుకుని ఒక 2 స్పూన్ల నూనెను మాత్రం ప్యాన్లో ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ని వేడి చేసి అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి ముద్దను ఒక టీ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. వీటితో పాటుగా 2 ఎండుమిర్చి ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మరొక వైపు మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును కానీ లేదా వేయించిన పల్లీలు లేదా కొబ్బరిని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పొడిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మరొక పక్క ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతాయి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అలాగే గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలు పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై టేస్ట్ అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, రోటీతో మాత్రమే కాదు, రసం, సాంబార్లో కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. అలాగే ఫ్రైలా మాత్రమే కాకుండా స్టార్టర్లా కూడా తీసుకోవచ్చు.
మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.